Hey friends, welcome to the great voice words of Tataya. I am Venkat Narayana. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ఎందుకంటే మనము మొత్తం మన మనసును మచ్చిక చేసుకోవడం గురించి నేర్చుకోబోతున్నాం. మనసు అంటే ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. ఎన్నో ఆలోచనలతో, భావాలతో, ఫీలింగ్స్తో మా ఆలోచనలని ప్రొడ్యూస్ చేయడం అనమాట. ఎంత గొప్పగా చేస్తుందంటే అంత గొప్పగా ఆలోచనలు వస్తుంటాయి. అందులో మంచివి ఉంటాయి, చెడు ఉంటాయి. కానీ అన్ని వచ్చే ఆలోచనలు వల్ల మనకి చెందినవా కాదా అని డిసైడ్ చేసుకోవడం కూడా చాలా కష్టమే. చాలా మేధావులు అంటారు, అన్ని ఆలోచనలు మనకు సంబంధించినవి కాదు, మీరు పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందులో ఎన్నో సంతోషకరమైనవి ఉంటాయి, బాధ ఉంటాయి, దుఃఖం కలిగించేవి ఉంటాయి. కొన్నేమో సడన్గా సర్ప్రైజ్గా ఉద్రేకాన్ని కలిగిస్తాయి, కొన్నేమో ఒత్తిడిని తెచ్చిపెడతాయి, కొన్నేమో మనసుని చీకా కలిగిస్తాయి, కోపం కలిగిస్తాయి. ఎన్నో రకాలుగా మైండ్ గేమ్ ఆడుతూ ఉంటుంది. అలాంటి మనిషిని మనం చక్కగా పరిచయం చేసుకుంటూ, ప్రాక్టీస్ చేసుకుంటూ, మనము చెప్పినట్లు విని మన యొక్క అద్భుతాలని, మన యొక్క సంకల్పాలని, మన యొక్క డిజైర్స్ని, మన యొక్క లక్ష్యాల్ని ఏ విధంగా మనము నెరవేర్చుకోవాలి అంటే మనం మనసుని తప్పకుండా మచ్చిక చేసుకోక తప్పదు. దాంట్లో భాగంగా కొన్ని అంశాలను మనం డిస్కస్ చేసుకుందాం. మొదటగా మైండ్ఫుల్నెస్ మెడిటేషన్. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. మనము ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఎక్కడున్నా ఏం చేస్తున్నా అతిగా స్పందించకుండా, అక్కడుండే సిచ్యుయేషన్కి మనం ఇరుక్కుపోకోకుండా మన మనసుని తిరిగి ప్రస్తుత క్షణములో, వర్తమానంలో తీసుకురావడాన్ని మైండ్ఫుల్నెస్ అంటాం. దీన్ని సాధించాలంటే ఖచ్చితంగా మనము మెదడు హెల్ప్ తీసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు ధ్యానం అనేది కంపల్సరీ అవసరం. ఈ ధ్యానం అనేది శ్వాస మీద ధ్యాస. ధ్యానం చాలా అద్భుతమైంది. మనం పీల్చే గాలి ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ, మనం పీల్చే గాలి శ్వాస, విడిచే గాలిని శ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండడం. ఆనాపానసతి అని బుద్ధుడు 3600 సంవత్సరాల క్రితమే చెప్పారు. పత్రిజీ గురువు గారు, ఆయన కూడా ద స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే జీకే గారు, వీళ్ళంతా కూడా, జిడి విష్ణుమూర్తి గారు, వీళ్ళంతా కూడా చాలా గొప్పగా ఈ యొక్క ధ్యానాల గురించి మనకు చెప్పడం జరిగింది. మన శరీరం ఏ విధంగా అనుకూలిస్తుందో అలాంటి ఆసనంలో పద్మాసనం కావచ్చు, పద్మాసనం కావచ్చు, సుఖాసనం కావచ్చు, ఏ ఆసనంలో కుదురుతుంది. ఈవెన్ రోగగ్రస్తులైతే ఈవెన్ పడుకొనైనా కావచ్చు, మనము ఈ శ్వాస మీద ధ్యాసని గమనిస్తూ గడపడం, ప్రస్తుత క్షణంలో ఉంచడం, ఎప్పుడు కూడా ఉండడం అనేది ప్రాక్టీస్ చేస్తే వేగంగా వచ్చే ఆలోచనలు తగ్గిపోతాయి, ఆలోచనలు క్రమబద్ధంగా వస్తాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ప్రశాంతంగా తయారవుతుంది, శరీరంలో ఉండే అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి, అద్భుతంగా ఆత్మ గౌరవం అనేది పెరుగుతుంది. ఇవన్నీ బీపీ, షుగరు అన్నీ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఎన్నో ఉపయోగాలు అనేది మన ధ్యానం ద్వారా తెలుసుకోవచ్చు. అది ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ 2కి వస్తే గెట్ ఎనఫ్ స్లీప్. మనం చాలామంది ఎన్నో వరీస్తో నిద్రపోవడం లేదండి. నిద్రపోయే ముందు కూడా కొద్దిగా 10 నిమిషాలు ధ్యానం చేసుకొని పడుకుంటే అద్భుతంగా మనకు నిద్ర పడుతుంది. ఆ స్లీప్ ఎంత ఉండాలి అంటే 7 to 8 hours కంపల్సరీ ఉండాలండి. విశ్రాంతి కావాలి. మరుసటి రోజు మొత్తం రోజంతా కూడా అద్భుతంగా పనిచేయాలంటే ఈ నిద్ర అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత ఈట్ హెల్తీ ఫుడ్. సంపూర్ణ ఆహారం అనేది ఎలా ఉండాలి అన్నప్పుడు 40% కార్బోహైడ్రేట్స్, 30% ఫ్యాటు, 30% వచ్చి ప్రోటీను,
20 to 40 grams వచ్చి ఫైబరు, విటమిన్స్, మినరల్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, రోజు ఫ్రెష్ ఫ్రూట్స్, సీజన్లో దొరికే ఫ్రూట్స్ అన్నీ కూడా తినచ్చు. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఒక అద్భుతమైన ఒక షెడ్యూల్ ప్రకారము, ఒక టైమింగ్ ప్రకారము సెట్ చేసుకొని మనం తీసుకున్నట్లయితే నీరు, ఫర్ ఎగ్జాంపుల్ నీరు మనం 20 kgs ఒక లీటర్ వంతున కనీసం 4 to 4.5 liters కంపల్సరీ తాగాలి. గాలి, ప్రాణాయామం యూజ్ చేసుకోవాలి. ఆహారం ఇప్పుడు చెప్పుకున్నాం. అలాగే ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఎక్సర్సైజ్ చాలామంది మర్చిపోతున్నారు. వాకింగ్ కానీ, యోగా కానీ, ప్రాణాయామ కానీ, ఏదైనా కానీ ఏదో రూపంలో ఈవెన్ ఏరోబిక్ కానీ ఇలాంటి ఎక్సర్సైజులు అన్నీ కూడా ఖచ్చితంగా మనం చేసుకోవాలి. దాంతోపాటు ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్, పిఎంఆర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని మనం పిఎంఆర్ అని కూడా అంటాము. ఎప్పుడు కూడా దీన్ని మన యొక్క అవయవాలన్నీ కూడా రిలాక్స్ కావాలంటే కొద్దిసేపు దాన్ని గట్టిగా కళ్ళు మూసుకోవడము, ఒక్కొక్క భాగం మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక్కొక్క భాగాన్ని మనం అదుపులో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసి దాన్ని మళ్ళీ వదలడం. ఆ విధంగా మన శరీరంలో ఉండే అన్ని భాగాలు కూడా ఆ విధంగా చేసినట్లయితే కండలన్నీ కూడా రిలాక్సేషన్ అవుతాయి. బాడీ మొత్తం కూడా రిలాక్సేషన్లో ఉంటుంది. ట్రై యోగా. నెక్స్ట్ పాయింట్, 5వ పాయింట్ వచ్చి ముఖ్యంగా అండి, యోగా మన దేశంలోనే వచ్చింది. 5,000 సంవత్సరాల నాటిది. ఎక్కడ కూడా ఇలా ఇక్కడే పుట్టి ఎంతో అద్భుతంగా దీన్ని ఈ శరీరాన్ని, మైండ్ని ఏకం చేసే అద్భుతమైన ప్రక్రియ అండి. ఈ ప్రక్రియ ద్వారా మనం సెల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి ప్రాణాయామం ద్వారా. ఆ తర్వాత ఈ యొక్క రిలాక్సేషన్ యోగాసు అన్నీ కూడా చేస్తాం కాబట్టి ఆసనాలన్నీ కూడా దాని ద్వారా మన యొక్క బాడీలో ఉండే అన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీకి వస్తాయి. భౌతికంగా వీలైతే సూర్య నమస్కారాలు, సుప్రభాతాలు, భత్రికాను అన్నీ కూడా బటర్ఫ్లై, భ్రమరి ఇలాంటివి చేసి లాస్ట్లో సమాధాభ్యాసం అనే ఒక ప్రక్రియ అంటే మెడిటేషన్ చేసుకున్నట్లయితే రోజు మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం 15 నిమిషాలు చేస్తే చాలండి, అద్భుతంగా తయారవుతాము. ముఖ్యంగా మనం వదలాల్సింది 6th పాయింట్, అవాయిడ్ అన్హెల్తీ హ్యాబిట్స్. చాలామందికి అన్హెల్తీ హ్యాబిట్స్ చంపేస్తున్నాయి. అట్లే లేటుగా నిద్రపోతారు, నీరు సరిగ్గా తాగరు, డైట్ సరిగ్గా తినరు, స్లీపింగ్ పిల్ చేసుకుంటారు నిద్రపోవడానికి. అంతేకాదండి, టెంప్ట్ అయిపోతుంటారు, అనవసరంగా ఒత్తిడికి గురవుతుంటారు, టెంప్ట్ అయిపోతుంటారు, కోప్పడుతుంటారు, విసుగు చెందుతుంటారు. అట్లా ఫ్యామిలీని, పిల్లలు అందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు. ఎక్సెస్గా మరి స్క్రీన్ చూస్తుంటారు, సెల్ ఫోన్లు అయితేనేమి, టీవీ అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా మీడియా అయితేనేమి ఇలాంటివన్నీ చూస్తుంటారు. రాత్రిపూట పడుకునేటప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారు. రాత్రిపూట వీలైనంత వరకు డిన్నరు, సాలిడ్ మీల్ అట్లాంటివి తీసుకోకూడదండి. ఎప్పుడు కూడా అది అవాయిడ్ చేయాలా. వాయిదాలు వేసే పద్ధతి కూడా చాలా చెడ్డది అనమాట. అది మానేయాలంటే నెగిటివ్ థాట్స్ రాకుండా ఎప్పుడు మెడిటేషన్ చేసుకుంటూ మనం కంట్రోల్ చేసుకోవాలా. స్ట్రెస్, ఒత్తిడి, ఉద్రేక, భావోద్వేగ ఇవన్నీ కూడా రాకుండా మేనేజ్ చేసుకోవాలా. ఓవర్ ఈటింగ్ చేస్తుంటారు కొంతమంది. ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే మనం మానేస్తామో అప్పుడు అద్భుతంగా మన శరీరం ఉంటుంది, మనం చెప్పినట్లు ఉంటుంది. ఎప్పుడు కూడా కుర్రాళ్ళలాగా యాక్టివ్గా, నాలాగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉండాలండి. 7th పాయింట్ వచ్చి డోంట్ టేక్ యువర్ థాట్స్ ఫర్ ఫీలింగ్స్ పర్సనలీ. ఎప్పుడు కూడా మనకు వచ్చే థాట్స్ అన్నీ, మన వచ్చే ఫీలింగ్స్ అన్నీ కూడా మనవి కాదండి. దాంట్లో ఏది అవసరమో అది మాత్రమే మనం వాడుకోవాలి. థాట్స్ వస్తుంటాయి, చెడ్డ వస్తుంటాయి, మంచి వస్తుంటాయి, ఎన్నో వస్తుంటాయి. రోజుకి 62,000 నుంచి 67,000 వరకు వస్తాయి. అవన్నీ అవసరమా అండి? కాబట్టి అన్నీ మనవి అని అనుకోకుండా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసినట్లయితే అద్భుతంగా మనం ముందుకెళ్ళగలం. 8th పాయింట్, గెట్ యాక్టివ్. గెట్ యాక్టివ్ అంటే ఎట్లాగా? ఎప్పుడు కూడా యాక్టివ్ ఉండాలి, ఎప్పుడు కూడా చురుగ్గా ఉండాలి. ఎప్పుడు కూడా మనము ఎవరితోనో మాట్లాడినప్పుడు కానీ, ఏదో వాక్ చేస్తున్నా కానీ అర్థంతో కాబట్టి ఇవన్నీ రావాలంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉండాలండి. వాకింగ్ చేస్తూ ఉండాలి కంపల్సరీ. వాకింగ్తో పాటు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకోవాలి.
వాకింగ్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఆసనాలు చేసుకోవాలి, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఎవరికి ఏ శరీరము ఏ విధంగా మరి అలవాటు ఉంటే, ఏ విధంగా మనం ఫ్లెక్సిబుల్గా ఉంటే, ఏ విధంగా మనం అది చేసుకోగలుగుతామో ఆ విధంగా మన బాడీని మాత్రము ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి, యాక్టివ్గా ఉంచాలి. ప్రతి అరగంటకు ఒకసారి, ప్రతి గంటకు ఒకసారి, ప్రతి 2 గంటలకు ఒకసారి మూమెంట్ ఖచ్చితంగా కావాలి. ప్రతి 10 మినిట్స్ ఒకసారి అయితే ఇంకా మంచిదండి. ఆ విధంగా యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. లాఫ్ మోర్, ఎక్కువగా నవ్వడానికి ప్రయత్నం చేయండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాలంలో ఏముందండి, ఎక్కడ చూసినా యోగా దాంట్లో కూడా నవ్విస్తున్నారు. క్లబ్స్ ఉన్నాయి, కమ్యూనిటీ సపరేట్గా లాఫింగ్ క్లబ్స్ ఉన్నాయి, సపరేట్ కమ్యూనిటీలో ఉన్నాయి. కమ్యూనిటీ వాళ్ళు ఖచ్చితంగా ప్రతి సండేను లేకుంటే ఇప్పుడు రోజు సాయంత్రం పూట మరి అదే పనిగా నవ్వడానికి గ్రౌండ్కి వెళ్ళి ఒక అరగంట సేపు ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఎన్నో సంస్థలు ఉన్నాయి. అన్ని దానిలో చేరి చక్కగా మనకి ఇష్టమైన దాంట్లో ఆరోగ్యం బాగుండాలంటే నవ్వు అనేది అద్భుతంగా మనం కానీ, మనతో పాటు ఫ్రెండ్స్ కానీ, మనతో పాటు ఫ్యామిలీ కానీ, మనతో పాటు ఈవెన్ మన కమ్యూనిటీ కానీ అందరూ కలిసినప్పుడు చక్కటి జోక్స్ చేసుకుంటూ, చక్కటి స్టోరీస్ చెప్పుకుంటూ, చక్కటి సన్నివేశాలతో మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ నవ్వు అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుందండి. ఎన్నో మార్గాలు ఉన్నాయి, అవి పాటించవలసిందిగా నేను కోరుతున్నాను. మినిమైజ్ మల్టీ టాస్కింగ్ గోల్స్. పెద్దలు కూడా చెప్తుంటారు, ఎక్కువ మనం మల్టీ టాస్కింగ్ గోల్స్ పెట్టుకోవడం వల్ల అసలైన గోల్ అనేది వెనకబడిపోతుందండి. కాబట్టి మల్టీ టాస్కులు వీలైనంత వరకు పక్కన పెట్టి, వీలైనంత వరకు మన గోల్ ఏదో అది పెట్టుకోవడము, ప్రయారిటైజ్ చేసుకోవడము. ప్రయారిటైజ్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకే రకమైనవన్నీ కూడా గ్రూపింగ్ చేసుకోవడం, అవన్నీ కంప్లీట్ చేసుకోవడము. ఒకవేళ పెద్ద టాస్క్ అనుకో, దాన్ని చిన్నగా చేసుకోవడం, అవన్నీ కూడా సపరేట్గా ఒకదానికి కంప్లీట్ చేసుకుంటూ ప్రతిదానికి కూడా సెలబ్రేట్ చేసుకోవడం. అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలా. సెలబ్రేట్ చేసుకోకపోతే లైఫే లేదండి. అందరితో అప్రోచ్ చేయడం, మనం ఒక్కరే చేయలేం కాబట్టి టీం ఉంటుంది, టీం బిల్డింగ్ ఉంటుంది కాబట్టి టీం అంతా కూడా కలిసి అచీవ్ చేసే యొక్క వర్క్ కాబట్టి అందరినీ కూడా అప్రోచ్ చేయడం, ఈ విధంగా చేసుకుంటూ పోతే మనము అద్భుతంగా మనం ఏదైనా సాధించవచ్చు. ప్రయారిటైజ్ ఎక్సర్సైజ్, షెడ్యూల్ వేసుకోవాలా. మార్నింగ్ 2 గంటలకు లేవాలా, యోగా ఎప్పుడు చేసుకోవాలా, ఆ తర్వాత మామూలుగా కాలకృత్యాలు ఎప్పుడు చేసుకోవాలా, తర్వాత నెక్స్ట్ ఏంటి ఇంపాక్ట్ లాంటి సంస్థలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ సంస్థలు అయితేనేమి, లేదంటే ఆఫీస్కి ఎన్ని గంటలకు వెళ్ళాలి, ప్రతిదీ కూడా షెడ్యూల్ ఒక నోట్ చేసుకోవాలా. నోట్ చేసుకున్న దాని ప్రకారం వాకింగ్ ఎప్పుడు పోవాలా, ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలా, ఈవినింగ్ వాకింగ్ ఎప్పుడు పోవాలా, ఎలా ఫ్రెండ్స్ని ఎప్పుడు కలవాలి, లాఫింగ్ క్లబ్లోకి ఎప్పుడు కలవాలి, అన్నీ కూడా ప్రయారిటైజ్ చేసుకోవాలండి. అంతేకాదండి, ఎప్పుడూ కూడా అసెప్టివ్ యువర్ సెల్ఫ్ అంటే ఏమి, మన భావాలు, మన యొక్క అభిప్రాయాలు, మనం ఎప్పుడైతే అవసరాలు, మన కోరికలు అనేటివి ప్రత్యక్షంగా కాకుండా మరి నిజాయితీగా మనం ఎప్పుడైతే వీటిని తగిన రీతిలో వ్యక్తీకరించే సామర్థ్యం సంపాదించుకోవడం, అది ఎప్పుడు కూడా ఆ రూల్స్ రెగ్యులేషన్స్కు ఉల్లంఘించకుండా ఎవరు సెల్ఫ్ హక్కులు వలగి మన యొక్క హక్కులు మనవి, ఇతరుల యొక్క హక్కులు అవ్వాలి. మనల్ని ఎట్లయితే మనల్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటామో, ఇతరులను కూడా మనము ఆ విధంగానే రెస్పెక్ట్ ఇవ్వాలండి. అట్లా మనం ఎప్పుడైతే చేస్తామో అద్భుతంగా చక్కగా ఉంటుంది. అంతేకాదండి, కౌన్సిలింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైతే బాధలు కలుగుతాయో, ఎప్పుడైతే మనకి ఎమోషన్స్ వస్తాయో, ఎప్పుడైతే ఎప్పుడూ కూడా దీనికి అలవాటు పడిపోతామో, మెంటల్ హెల్త్ దెబ్బతింటుందో, కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి. ఒక టానిక్ లాంటిది, ఒక అద్భుతమైన ఇండక్షన్ అనమాట. మనకు ఒక అద్భుతమైన కౌన్సిలర్స్ ఉన్నారు, థెరపిస్టులు ఉన్నారు, ఫిజియోలాజికల్ చక్కగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, సైకాలజిస్ట్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. వీళ్ళు ఎవరైనా సరే మనకి ఎవరు కావాలో వాళ్ళ దగ్గర మనకి ఎలాంటి డిసీజో, మెంటల్ డిసీజా, శారీరక డిసీజా, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకొని మన బాధ ఏంటో తెలుసుకొని మన కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే ఉపసంహరణ జరగడమే కాదు, శాశ్వతంగా తొలగించుకోగలుగుతాము. అద్భుతంగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా ఎప్పుడు కూడా ఈ యొక్క 12, 13 అంశాలు నేను చెప్పాను. ఇవన్నీ కూడా రిపీట్ చేసుకుంటూ ఆ ధ్యానం అనేది మర్చిపోకుండా, ఎక్సర్సైజ్ మర్చిపోకుండా, ఈటింగ్ హ్యాబిట్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ, చెడు అలవాట్లు మానేసుకుంటూ
ఎక్కడ కూడా చక్కగా వాటర్ తాగుతూ హైడ్రేషన్ అలవాట్లను ఎప్పుడు కూడా మంచిగా ఉంటూ మనసుని ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంచుకుంటూ తోటి వాళ్ళు కమ్యూనిటీలు చక్కటి కమ్యూనిటీలు పెట్టుకుంటూ గుడ్ ఎప్పుడు కూడా లాఫింగ్ క్లబ్స్లోనూ కమ్యూనిటీల్లోనూ ఉంటూ ఎక్కడ మనం ఉంటే ఆ విధంగా తయారవుతాం మాస్టరు. అందుకని మనం ఉండే ప్లేసెస్, మనము కలిసే పీపుల్, మనం ఎక్స్పీరియన్స్ తీసుకునే పీపుల్, మనం మన యొక్క మెసేజెస్ షేర్ చేసే ఏరియాస్, మనకు వచ్చే మెసేజెస్, మనం చదివే బుక్కులు, మనం ఫాలో అయ్యే మన యొక్క మెంటర్స్, ఇవన్నీ కూడా చాలా 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 అద్భుతంగా అబ్జర్వ్ చేస్తూ మనం ముందుకెళ్ళినట్లయితే మన మనసును మనం చక్కగా మంచి చేసుకున్నట్లే. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే మంచిగా చేసుకున్నట్లే. టేమ్ ద మైండ్, మన మాట ఉంటుంది. మనం అప్పుడు మన మనసుతో ఏమి కావాలో అది చేయొచ్చు. స్వామి వివేకానంద అంటారు, శిల్పి నీవే, శిల్పము నీవే. నీ శిల్పాన్ని ఏ విధంగా చెక్కుకోవాలనుకుంటావు ఆ విధంగా చెక్కుకోవచ్చు. ఒక గొప్ప మహాత్మా గాంధీ లాగో, బిఆర్ అంబేద్కర్ లాగో, అబ్దుల్ కలాం లాగో చేసుకుంటావా, లేదా అలాగే ఉండిపోతావా? నీ చేతుల్లో ఉంది. నీకెంత కావాలే అంత తీసుకోవచ్చు. అద్భుతమైన నాలెడ్జ్ ఉండే ఈ యొక్క సమాజం ఉంది. ఇప్పుడు యూనివర్స్ అంతా మొత్తం ఏఐ కూడా వచ్చింది. నువ్వు ఒక చిన్న చెంబు తీసుకెళ్తే చెరువుకి, ఆ చెంబు నిండా మాత్రమే వాటర్ తెచ్చుకుంటావు. ఒక పెద్ద ట్యాంక్ తీసుకెళ్తే ట్యాంకులో తీసుకుంటావు. ఇంకా పెద్ద ట్యాంక్ తీసుకెళ్తే ఆ ట్యాంక్ నిండా తీసుకొచ్చావు. మనం ఏ విధంగా ఆలోచన చేస్తున్నామో ఆ విధంగానే మనకు అవన్నీ కూడా ప్రాప్తి చెందుతాయి. కాబట్టి సంకల్పాలు అద్భుతంగా పెట్టుకొని అఫర్మేషన్ చేసుకుంటూ, విజువలైజ్ చేసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని, మీరు చక్కగా ఉంటే అందరూ కూడా సమాజం బాగుపడుతుందని కోరుకుంటూ, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.